నీకేమీ తెలియదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. బంధం ఏర్పడటానికి పునాది నమ్మకం, అది బలపడటానికి హేతువు శ్రద్ధ, కొనసాగటానికి అవసరం త్యాగం. పరిచయం కొత్తలో ఉన్న ఆకర్షణ పరిచయం పాతబడుతున్న కొద్దీ మారిపోవడం సహజం. కానీ పాతపడినా పక్కన పెట్టలేనిది ప్రేమ. కళ్ళల్లో జారే కన్నీరును తుడిచే బంధం కన్నా కళ్ళల్లో కన్నీరు జారకుండా చూసుకునే బంధం గొప్పది. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. కాసేపు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ని దేవుడు అంటాం, కానీ లైఫ్ లాంగ్ ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లని మాత్రం పట్టించుకోము. నిద్ర తాత్కాలిక మరణం, మరణం శాశ్వత నిద్ర. కంటికి ఒకలాగా కనపడుతుంది లోకం, తెలిసినదే ఉందనుకుంటుంది, నమ్మినదే నిజం అనుకుంటుంది. ఉన్నదేది శాశ్వతము కాదు, నమ్మినవన్నీ నిజమూ కాదు. తప్పు చేశావని ఎప్పుడైతే అంతరాత్మతో ఒప్పుకున్నావో ఆ క్షణమే నువ్వు క్షమించబడినట్లే. తిరిగి ఆ తప్పు జరగకుండా చేసుకుంటే మనిషిగా జయించినట్లే. నువ్వు బ్రతకడానికి ఎన్ని వేషాలు అయినా వేయి, తప్పులేదు. కానీ వేరొకరి బ్రతుకు నాశనం చేయడానికి వేషం వేయకు. సంతోషం ఎక్కడో లేదు, స్వేచ్ఛగా బ్రతకటం, స్వేచ్ఛను పంచటంలోనే ఉంది. మీరు మానసికంగా కృంగిపోవటం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తుంది. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. మంచివారి కంటే ముంచేవారి మాటలే జనాలు బాగా నమ్ముతారు. ఎందుకంటే కషాయం కంటే కాఫీ రుచి బాగుంటుంది కదా. దూకుడుగా నడిచే మనిషి ముళ్ళు గుచ్చుకున్న తర్వాత వేసే అడుగు జాగ్రత్తగా వేసి గమ్యం చేరతాడు. అలాగే జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు జాగ్రత్త పడాలి. ప్రణాళికలు వేస్తూ పొరపాటు జరగకుండా విజయం వైపు అడుగులు వేయాలి. కొన్నిసార్లు పద్ధతులు మార్చుకుంటేనే పరిస్థితులు మారతాయి. ఆప్యాయంగా తలచేవారు, అభిమానంగా ఆదరించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారు మన నుంచి ఏమీ ఆశించరు, ఒక పలకరింపు తప్ప. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని పేదల గురించి ఆలోచించు. ఎవరికి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు. ఎవరు ఏది కోరినా కోరకున్నా అవసరమైన వాటిని ఎప్పుడు ఎంత మేరకు వేటిని అనుగ్రహించాలో ఏమాత్రం సందేహించకుండా ఎంతో ప్రేమతో ఇస్తాడు. మన ప్రాణమే మనల్ని ఏదో ఒకరోజు వదిలేస్తుంది. మనుషులు వదిలేయటంలో వింత ఏముంది? నీ స్నేహితుడు కుబేరుడు అయితే సహాయం ఆశించకు, నీ మనసు తెలుసుకునే అవకాశం ఇవ్వు. నీ మిత్రుడు కుచేలుడు అయితే మనసు తెలుసుకొని సహాయం చేయి. అడగలేదని ఆగిపోకు. మనసెరిగిన వాడే మంచి మిత్రుడు. మనసు ఆధీనంలోకి మనం వెళ్ళి నడవకూడదు. మన ఆధీనంలోకి మనసును తెచ్చుకొని లక్ష్యం వైపు నడిపించాలి. అన్ని సంతోషాల కన్నా ఇష్టమైన వారి పలకరింపు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది.
ఒక ఆడది అవకాశం ఇచ్చింది అంటే జీవితాంతం తోడుగా ఉండమని, తన జీవితంతో ఆడుకోమని కాదు.